వందనాలు అక్షయ. వందనాలక్క. ఏం చేస్తున్నావు అక్షయ? ఏం లేదక్క. ఫోన్ చూస్తున్నావుగా, ఏం చూస్తున్నావు? ఏం లేదక్క. వెళ్దాం. సరే చర్చికి వెళ్ళి ప్రే చేసుకుందాంపా. ఈ వాక్యము మనకు సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు అక్షయ? పద్దాలు ఎందుకు ఫోన్ చూస్తున్నావు? డైలీ వాక్యం చదువుకుంటున్నా, డైలీ ప్రార్థన చేస్తున్నా. కొంచెం కొంచెం సేపేక ఏం కాదులే. హలో మేడం. అవునా? పోస్ట్లో జాబ్ వచ్చిందంట. అవునా? కంగ్రాచులేషన్ అక్షయ. థ్యాంక్ యూ. హలో హలో. సరే పెడుతున్నాను. ఏమైంది అక్షయ? ఫైల్ మిస్ అయిందక్క. అవునా? సరిగ్గా చూసావా? చూసానక్క. చెప్పింది కానీ నేనే వినకుండా ఫోన్. అక్షయ, సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? దేవుడు మనకు ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలము ఉండిన ఎడల 80 సంవత్సరములు. సమయాన్ని వృధా చేసుకుంటే ఎలా? 2 రోజుల క్రితం ఒక పాట నేర్చుకున్నాం, గుర్తుందా? ఆ పిల్లకి జాబ్ వచ్చినా కానీ పొందుకోవడానికి అర్హత లేకుండా పోయింది. ఎందుకో తెలుసా? సర్టిఫికేట్స్ కావాలన్నప్పుడు లాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కనిపించకుండా పోయింది. అది కూడా వెతుక్కోకుండా ఫోన్ చూసుకుంటూ కూర్చుంది అనమాట.